ఈ మొగోడు వచ్చినప్పటి నుంచి ఎన్ని ఎస్టీపీలు కట్టిండు నాకు ఒక మాట చెప్పు. ఓకే, ఒక్క ఎస్టీపీ అయినా కట్టిండా? కనీసం ఒక డంపింగ్ యార్డ్ అన్న క్లియర్ చేయగలిగిండా? ఒక ఎస్టీపీని కట్టిండా? ఇవాళ రాష్ట్రంలో చెత్తమయం అయిపోయినాయి నగరాలన్నీ. చెత్త శాఖ చెత్త మంత్రి ఎవడు ఇవాళ? చెత్త తీసేలేరంట కదా. అదే చెప్తున్నా, చెత్త మంత్రి ఎవడు ఇవాళ ఈ రాష్ట్రంలో? ఈయననే అంటాడు కదా గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చెత్త శాఖకు మంత్రి ఎవడు ఇవాళ? ఈయననే రేవంత్ రెడ్డి. ఎంత నగరం ఎంత చెత్తమయం అయిపోయింది. ఇలా దోమల బెడద ఎక్కడ ఇవాళ ఎట్లుంది? ఇవాళ హైదరాబాద్ మాట వింటలేరంట. మరి ఇవాళ వాళ్ళ దగ్గరికి పోయి ఆ మాట సురుకు పెడతారు వాళ్ళు. వాళ్ళందరూ ఏడికాడికి ధర్నా చేస్తారు. ఇవాళ కూడా పేపర్లు చదివిన కుత్బుల్లాపూర్లో 500 మంది ఆటో డ్రైవర్లు ఆటోలు పక్కన పెట్టి ఇలా ధర్నా చేస్తున్నారు వాళ్ళు. ఈ చెత్త అంతా తీసుకుపోయి జూబ్లీహిల్స్ లో ఆయన ప్యాలెస్ లో వస్తే అప్పుడు అర్థమవుతుంది ఆయనకి కార్మికులు పనిచేస్తురా లేదా అనేది అప్పుడు అర్థమవుతుంది. అందరి మీద బట్టగాల్సి మీద వేస్తాడు ఈయన. చెత్త పని చేస్తారు, చెత్త ఎత్తటోళ్ళు చేస్తలేరు, వాళ్ళు పని చేస్తలేరు. నువ్వేం బిక్తున్నావా నాకు అర్థం కాదు. మరి అండ్ పాపం రైతు భరోసా, రైతు బంధు కూడా వస్తుందో లేదో అని కూడా తెలియకపోతే ఆయనే ముఖ్యమంత్రి, ఆయనేం పరిపాలన చేస్తున్నట్టు, ఆయనకేం దిమాకు ఉన్నట్టు నాకు అర్థమైతే లేదు. ఆయన ఎందుకు నాకు అర్థం కాదు. రాష్ట్రానికి ఒక గుదిబండ లెక్క తయారైన రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నిధులు ఎక్కడెక్కడ పోతున్నాయి, ఏమేం జరుగుతుందో పరిపాలన పట్ల అవగాహన లేనటువంటి ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళడము ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. అంటే ఇప్పుడు మూసి అంటే రివర్ ఫ్రంట్ ద్వారా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కూరగాయలు అమ్మే ఉద్యోగాలు, పండ్లు అమ్మే ఉద్యోగాలు, లేకపోతే తోపుడు పనులు చేసుకుపోయే ఉద్యోగాలు. ఇవా ఉద్యోగాలు అంటే? ఈ ఉద్యోగాలకి ఈ మొగని ఎన్నుకోవాలి మేము ముఖ్యమంత్రిగా. నైట్ ఎకానమీ అంట. నైట్ ఎకానమీ ఇలా హైదరాబాద్లో లేదా? ఇలా నువ్వు చార్మినార్ దగ్గరకు పోతే ఏమంటారు, రాత్రి 1కి 2కి కూడా నీకు చాయ్ దొరుకుతుంది, బిర్యానీ దొరుకుతుంది. నువ్వు ఈ మూసి నది పక్కన పెట్టేది దుకాణం నాకు అర్థం కాదు. ఏం పెడతారంట? హోటల్ పెడతారంట, లేకపోతే ఏంది తోపుడు పనులు పెడతారంట. కూరగాయలు అమ్ముకోవచ్చు, పండ్లు అమ్ముకోవచ్చు అని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. దానికి నైట్ ఎకానమీ. ఎవడన్నా నైట్ రాత్రిపూట పోయి కూరగాయలు కొంటాడా అని నాకు అర్థం కాదు. ఓకే, కూరగాయలు తోపుడు బండి పెట్టి అమ్మేటోడు గల్లీలో అంటే అట్లీస్ట్ ఏమంటారు, హైదరాబాద్ అని అభివృద్ధి జరుగుతుంది కదా మూసి వల్ల. ఇప్పుడు కలుషితమైనటువంటి నీరు ద్వారా పంట పొలాలు ఎండుకపోతున్నాయి అండ్ అనారోగ్యానికి గురవుతున్నారు. తర్వాత స్మెల్ వల్ల అంటే లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ చేంజ్ చేస్తున్నాయి కదా. దాన్ని ఏమంటున్నా అంటే, నువ్వు మూసీ నదిని ప్రక్షాళన చేయడం అనేది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అది నువ్వు టేకప్ చేయలే. అదేదో నీ బ్రెయిన్ లో వచ్చినటువంటి ఐడియా కాదు. నీ బ్రెయిన్ లో తుప్పు పట్టిన ఐడియాలు ఉంటాయి, లేకపోతే కేసీఆర్ ఎట్లా బూతులు తిట్టాలనే ఐడియాలు ఉంటాయి. మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నటువంటి ఐడియా కేసీఆర్ గారిది. నేను చెప్పినా కదా, మూసీ రీజువనేషన్ బోర్డు, మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు అని పెట్టి దానికి సుధీర్ రెడ్డి గారిని చైర్మన్ చేసిండ్రు. 16,800 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు. దాంట్లో భాగంగా 32 ఎస్టీపీలు నిర్మించారు. నాగోల్లో ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల పొడుగుతా దాన్ని ప్రక్షాళన చేసి అక్కడ పార్కులు ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఈయన పార్కులు పెట్టాడు, ఈ అపార్ట్మెంట్లు గులగొట్టి అక్కడ ఏం చేస్తారంటే 5 స్టార్ హోటల్స్ కడతారంట. 5 స్టార్ హోటల్స్ నీకు మూసి పక్కనే కట్టాలి. నువ్వు మూసీని ప్రక్షాళన చేయి. ఆ మూసీని ఉపయోగించుకొని నువ్వు దాంట్లో 150,000 కోట్లు మింగే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. అది నేను బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దాని పట్ల ప్రక్షాళన చేయి. నువ్వు ఎస్టీపీలు నిర్మించు, దానిలోకి కెమికల్స్ యాడ్ కాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయి. నీకు దమ్ముందా? నీకు చేతనవుతుందా? ఇంకొక ఫైనల్ వర్డ్, ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి దీంట్లో మళ్ళా ఇయర్ లాంగ్ సంవత్సరం పొడుగుతా నీళ్లు ఉండడానికి ఏం వాడుతుంది తెలుసా? నీళ్లు కాళేశ్వరం నీళ్లు. కాళేశ్వరం ఎవడు కట్టిండు? కేసీఆర్ గారు కట్టిండు. మరి కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం నీళ్ళే నువ్వు గుంజుకొని వస్తున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అని పిచ్చి పట్టిన దానిలాగా మాట్లాడుతూ ఉంటావు. ఓకే, మళ్ళీ అలా నీకు అవసరం వచ్చింది కాళేశ్వరం నీళ్ళే కదా. ఇప్పటికైనా ఒప్పుకుంటావు కాళేశ్వరం నీళ్ళు కాళేశ్వరం ఎందుకు కట్టిన ఎంత గొప్ప ప్రాజెక్ట్ అని? అంటే దీని విషయంలో కూడా వారు ఏమన్నారు అంటే, కేసీఆర్ ఏం జేబులో నుంచి తెచ్చి ఇయ్యలేడు, ఇది ప్రజల సొమ్ము కాబట్టి సో డెఫినెట్ గా నీళ్ళని వినియోగించుకుంటాం అండ్ అక్కడ కుంగిన పిల్లర్లను కూడా మంచి చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. 2.5 ఏళ్ళు పడుతుందా? నాకు అర్థం కాదు. ఎలక్షన్ ముందు నెలకో 2 నెలల ముందో అది కుంగితే 2.5 సంవత్సరాలు నువ్వు కమిటీల పేరున కాలయాపన చేస్తే ఆ ప్రాజెక్టుని నువ్వు ఖచ్చితంగా అది ముంచుదామని చెప్పేసి ఆలోచన అని చెప్పేసి ప్రజలకు అర్థమైతలేదు. ఇవాళ వరదలో ప్రాజెక్టు కొట్టుకపోవాలని చూస్తున్నావు నువ్వు. నీకు చేతనైతే ముఖ్యమంత్రి హోదాలో 2.5 ఏళ్ళ నువ్వు దాన్ని రిపేర్లు చేయించరాదు. ఎందుకు చేయించలే? బురద జల్లాలి కేసీఆర్ మీద అని చెప్పేసి ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నావు. మరి ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది అనుకోవచ్చు అంటే బీఆర్ఎస్ పని మేబీ ఇప్పుడు మున్సిపల్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు అండ్ మొన్న జూబ్లీహిల్స్ కావచ్చు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో చాలా కాన్ఫిడెన్స్గా ఇంకో 5 సంవత్సరాలు నాదే కూర్చో అని చెప్పేసి అంటున్నారు.